ఈ రాష్ట్ర ఆవిర్భావమే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన 2 లక్షల పైబడి ఉన్న ఉద్యోగాలను నియమించుకోలేదు. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించుకోలేదు. 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి పెళ్లిడు వయసు కూడా దాటిపోయి అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసిందనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాల్ని వారి చేతికి అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పరీక్షలు అన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ సంస్థల్ని వ్యవస్థల్ని ప్రజలు